మానవత్వంపై చెత్త. పగిలిన గాజు ముక్కలు కాలికి గుచ్చుకుంటే ఎంత నొప్పి. రోడ్డులో, వీధిలో, ఇంటి ముందు ఇలా మనం వేసే చెత్త వలన మనకి, మన ప్రజలకి ఎన్ని రోగాలు రావచ్చు. కార్మికులు ఊడుస్తూనే ఉన్నారు, మనం చెత్తను వేస్తూనే ఉన్నాము. చెత్తను రోడ్డు మీద పడేసే వ్యక్తి యొక్క గుణం ఎలా మార్చాలి మరి? ఆలోచించండి. ప్రభుత్వం ఇంటింటి చెత్త సేకరణను అమలు చేస్తుంది. పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి మీ ఇంటి దగ్గరికి వచ్చే గ్రీన్ అంబాసిడర్లకు ఇవ్వండి. పరిష్కారంలో భాగమవ్వండి, కాలుష్యంలో కాదు. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాధించడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2014లో ప్రారంభించిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సుస్థిర జాతి నిర్మాణానికి బాటలు వేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మండలంలో స్వచ్ఛమైన బద్వేల్, గర్వకారణమైన బద్వేల్ అంటూ బద్వేల్ ఎంపీడీఓ శ్రీమతి మల్లేశ్వరి గారు అన్ని గ్రామ పంచాయతీల ప్రజలకు స్వచ్ఛతా ఛాంపియన్స్ పేరుతో ఆహ్వానాన్ని అందించారు. ఛాంపియన్స్ అనే ఒక శ్రమదాన కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి విలేజ్ లో ఉన్నటువంటి ఊర్లని షెడ్యూల్ ప్రకారం ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుని మనందరి భాగస్వామ్యంతో మనందరం ఇన్వాల్వ్ అయ్యి మనం పరిశుభ్రంగా ఉంచుకోబోతున్నాము. మన ఊరు, మన వీధి, మన పరిసరాలు శుభ్రంగా ఉంచడం అనేది మన బాధ్యత మరియు మన గౌరవం కూడా. ఇప్పుడు సమయం వచ్చింది, మనందరం కలిసి బద్వేలు మండలాన్ని స్వచ్ఛతకు ఆదర్శంగా నిలుపుదామంటూ స్వచ్ఛతా ఛాంపియన్షిప్ యొక్క మొట్టమొదటి కార్యక్రమాన్ని అక్టోబర్ 31వ తేదీ నాడు బద్వేలు మండలం చింతల చెరువు గ్రామ పంచాయతీలోని అబ్బుసాహెపేట గ్రామం నందు ఉదయం 7 గంటల నుండి నిర్వహించడం జరిగింది. శ్రమదానం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కండి అంటూ ప్రజలలో ఒక మార్పును తీసుకురావడం కోసం రోడ్లపై చెత్తను స్వయంగా తీసివేస్తూ ఒకవైపు మండల స్థాయి అధికారులను, చింతల చెరువు సచివాలయ సిబ్బందిని, అంగన్వాడీ సిబ్బందిని, ఎంపీపీ స్కూల్ టీచర్లను, మరోవైపు అబ్బుసాహెపేట గ్రామస్తులను ఏకం చేసి స్వచ్ఛతా ఛాంపియన్స్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రజలలో పరిశుభ్రతను గురించిన అవగాహనను తీసుకురావడానికి పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్య భద్రత, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర అంటూ ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత, స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛాంధ్ర, పరిసరాల పరిశుభ్రత. రోడ్లపై చెత్తను వేయకండి, రోడ్లపై చెత్తను వేయకండి. పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత.
ర్యాలీ అనంతరం అబుసాహెబ్పేట ఎంపీపీ స్కూల్ నందు విద్యార్థులతో పరిశుభ్రతకు సంబంధించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్తను రోడ్లపై వేయడం వల్ల వచ్చే ఇబ్బందుల గురించి, తడి చెత్త పొడి చెత్తలను వేరు చేసే పద్ధతుల గురించి వాళ్లకు అర్థమయ్యే పద్ధతిలో నిదానంగా వివరించడం జరిగింది. పరిసరాల పరిశుభ్రత, మన చేతులు కలిస్తే మన బద్వేల్ మరింత ప్రకాశిస్తుంది అని మరొకసారి గుర్తు చేస్తూ స్వచ్ఛతా ఛాంపియన్స్ కు సంబంధించిన 2వ షెడ్యూల్ ని త్వరలోనే తెలుపుతామంటూ ఈ విజయవంతమైన కార్యక్రమానికి ముగింపు పలికారు.